హైదరాబాద్ లో ఆన్లైన్ గేమింగ్ స్కామ్ కేసులో అయితే పంకజ్ కుమార్ను జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 13,000 కోట్ల ఆన్లైన్ గేమింగ్ స్కామ్ కేసులో అయితే జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు కీలక పురోగతి సాధించారు. నకిలీ కేవీసీలతో గేమింగ్ వెబ్సైట్లకు సహకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. పేమెంట్ గేమ్ వేలో ముఖ్యంగా బ్యాంకులను మోసం చేసినట్లు కూడా గుర్తించారు. ఈ నకిలీ కేవైసీల ద్వారా అక్రమ లావాదేవీలను చట్టబద్దమైనవిగా చూపించే ప్రయత్నం చేసినట్టు అధికారులు తెలిపారు. ఫిన్టెక్ సంస్థల సహాయంతో ఈ వ్యవస్థీకృత మూట భారీ స్థాయిలో మోసాలకు పాల్పడినట్లు కూడా గుర్తించారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదోనిలోని నిర్వహించిన వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా చికోటి ప్రవీణ్ అయితే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగగా భారీ సంఖ్యలో భక్తులు యువత శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన కొందరు నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రత్యేకంగా అక్బరుద్దీన్ ఓవైసీ పేరును ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కాకుండా ఆదోని వచ్చి మాట్లాడాలన్నారు. ఆదోనిగడ్డ హిందువుల అడ్డాను కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే సమాధానం కూడా అదే స్థాయిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో చికోటి ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో సంచలనంగా మారాయి. కొన్ని ఎంఐఎం కుక్కలు మరుగుతాయి. వచ్చి మాట్లాడరా ఓవైసీ అడుగుతున్నా. ఈడ ఆదోని గడ్డియాల హిందువులు అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడరా తమ్ముడు. ఆడ కూర్చొని పొర్రుడు కాదు. ఇవాళ వాళ్ళు మన దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పూరా హిందువుకు ఖతం చేస్తా అన్నాడు. బిడ్డ ఈడ ఓడు గాజులు వేసుకొని కూర్చోలే. రేపు 15 రెచ్చగొట్టే ప్రసంగాలు ఆదా కొడుకులు ఇస్తారు. మనం జవాబు చెప్తే మాత్రం చాలా బాధ అవుతుంది. ఇలా మీరు కూడా ఆలోచనలు చేయాలి. ఏ నాయకుడు అయితే హిందువులకి సానుకూలంగా ఉంటారో, హిందుత్వానికి పనిచేస్తారో ఆ నాయకుడికే ఓటేయాల్సిందిగా నేను మనం చేస్తున్నాను.